మీరు ఎక్కువసేపు కూర్చున్నా గానీ, లేకపోతే నించుంటున్నప్పుడు గానీ, వంగినా, ఎక్కువసేపు నడిచినా, మీకు నడుము దగ్గర నుంచి పాదంలోకి తిమ్మిర్లొస్తున్నాయనుకుంటే, అది ఒకసారి మనకి సయాటికాలో వస్తుందండి. ఈ వీడియోలో నేనేంటంటే సయాటికాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సయాటికా అంటే ఏంటి? ఆ రీజన్స్ ఎందుకొస్తాయి? అదేవిధంగా మనకి సయాటికా వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ చేయవలసిన ఎక్సర్‌సైజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐ యామ్ డాక్టర్ నిఖిల్ కుమార్. సయాటికా అనేది ఒక డిసీజ్ కాదండి. సయాటికా ఏంటంటే మనకి సింప్టమ్స్. సో సయాటికాలో మనకి మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ సయాటికా అనేది ఎక్కువగా తిమ్మిర్లు వచ్చిన వాళ్ళకి కానీ, మొద్దు బారిపోతున్నప్పుడు కానీ, సో నడుము నొప్పి మనకి నడుము నుంచి పాదంలోకి వస్తే దాన్ని మనం సయాటికా అంటాం. ఈ సయాటికా అనేది మనకి డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్పైన్‌లో ఉంటుంది. అంటే డిస్క్ హెర్నియేషన్ ఉంటే మనకి వచ్చే సింప్టమ్‌ని మనం సయాటికా అంటాము. లేకపోతే మనకి నర్వ్ రూట్ ఎక్కడైతే ఫొరామెన్ నుంచి నర్వ్ అనేది బయటకొస్తుందో, ఆ బయటకు వస్తున్న నర్వ్‌ని ఎక్కువగా ప్రెస్ అయితే అది కూడా మనకి సయాటికా సింప్టమ్స్‌లో వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్. సో ఎవరి దగ్గరైతే మనకి ఈ ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ మన వెన్నుపూస ఎముకల మధ్యలోనే ఏమవుతుందంటే ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఒకవేళ అరిగినా గానీ, లేకపోతే మీకు ఈ ఉన్న బోన్స్ దగ్గర గానీ, ఒక ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చినాయి అనుకోవడానికి మనకి ఈ విధంగా సయాటికా అనేది. ఫోర్త్ ఏంటంటే మనకి స్పైనల్ కెనాల్ స్టెనోసిస్. ఈ విధంగా ఈ 4 కండిషన్స్ ఉంటే మనకి సయాటికా అంటే మనకి సయాటికా సింప్టమ్స్ అనేవి మనం చూడొచ్చు. ఈ సయాటికాతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాగుంటాయి సింప్టమ్స్? దగ్గినా, తుమ్మినా, లేకపోతే నవ్వినా కూడా మీకు షార్ప్‌గా ఒక పెయిన్ అనేది కిందకి వస్తూ ఉంటుంది. మన నడుము నుంచి బటక్స్ కానీ, లేకపోతే బటక్స్ నుంచి పాదం దాకా కానీ ఇది మీకు ఫస్ట్ సింప్టమ్. సెకండ్ సింప్టమ్ ఏంటంటే మనకి మొద్దు బారిపోవడం గానీ, కాళ్ళు తిమ్మిరి పట్టడం గానీ ఉంటుంది. ఇది మనకి సెకండ్ సింప్టమ్. మనకి మూడో సింప్టమ్ ఏంటంటే పాదం అనేది మనకి వీక్ అవుతూ ఉంటుంది. పాదం మజిల్స్ కూడా మనకి చాలా వీక్‌గా ఉంటాయి. ఫుట్ అనేది ఎక్కువగా మనకి పైకి, కిందకి మూవ్ చేస్తున్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు చేయడానికి కూడా చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది కూడా మనకి థర్డ్ సింప్టమ్ అనేది ఉంటుంది ఈ సయాటికా. ఎప్పుడు సయాటికా అనేది మనకి చాలా కాంప్లికేటెడ్. మీ యూరిన్ పాస్ అవ్వకపోయినా, లేకపోతే మీకు బవల్ బ్లాడర్ ఫంక్షన్, సో యూరినేషన్ గానీ, లేకపోతే మీకు స్టూల్స్ వెళ్ళడం గానీ కొంచెం బాగా ఇబ్బంది ఉందనుకుంటే మీరు వెంటనే మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. వీళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మీకు ఒకవేళ లెగ్ అంతా కూడాని మొత్తం హిప్ దగ్గర గానీ, నీ దగ్గర గానీ, యాంకిల్ దగ్గర గానీ మజిల్ అనేది బాగా వీక్ అయిపోయి రోజు రోజుకి మనకి వీక్‌నెస్ పెరుగుతుంది అనుకుంటే మీరు దీన్ని అస్సలు చేయకండి. కంపల్సరీగా మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్‌ని మీట్ అవ్వండి. సో ఏంటంటే మనకి సివియర్ ప్రోగ్రెసివ్ సయాటికా ఉన్న వాళ్ళకి ఈ విధంగా వీక్‌నెస్ అనేది బాగా వస్తూ ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్డ్ కాంప్లికేషన్. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు చూసుకోవాల్సిన థర్డ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి యాక్సిడెంట్ గానీ, అంటే మనకి పడిపోయినా, జారి పడిపోయినా కూడాని, లేకపోతే మనకి ఏమవుతుందంటే మెట్ల మీద నడిచి పడిపోతున్నాం సడెన్‌గాని, ఇలా జరిగిన వెంటనే మనకి కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు నొప్పి రావడం, అదేవిధంగా మనకి వీక్‌నెస్ అవుతుంది అనుకుంటే మీరు ఇది కూడా కంపల్సరీగా మీరు అశ్రద్ధ చేయకండి. మీ దగ్గరలో ఉన్న మీ ఆర్థోపెడిషియన్ డాక్టర్‌ని మీట్ అవ్వండి. ఇది ఎందుకంటే ఒకసారి ట్రామాటిక్ ఈవెంట్ వల్ల జరిగిన వచ్చే సయాటికా. ఇది కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఏరియాస్ దగ్గర ఫ్రాక్చర్ ఉంటుంది. దాన్ని వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే మనకి ఈ పార్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ మొత్తం స్పైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి ఒక కనెక్షన్ జాయింట్ ఉంటుంది. అవి ఫ్రాక్చర్ అయినా కూడా మనకి ఈ విధంగా సయాటికా సింప్టమ్స్ అనేవి చూడొచ్చు. సో సయాటికాతో బాధపడుతున్న వాళ్ళకి 3 సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మనకి నర్వ్ మొబిలిటీ. ఎక్కడైతే మనకి ఆ నర్వ్‌ని బాగా ప్రెస్ చేస్తుందో దాన్ని కొంచెం మనం ఫ్రీగా చేసామనుకుంటే ఈ సింప్టమ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే నర్వ్ మొబిలిటీ ఎక్సర్‌సైజ్. మీరు సెకండ్ చేయవలసింది ఏంటంటే మీకు పెల్విక్ టిల్టింగ్. సో ఎక్కడైతే మీకు ఆ జాయింట్ అనేది బాగా స్టిఫ్ ఉన్నది, అదేవిధంగా మనకి స్పేస్ తగ్గిందో గ్రాడ్యుయల్‌గా పెల్విక్ టిల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా కూడా మీకు ఫ్రీ అవుతూ ఉంటుంది. మీరు చేయబోతున్న థర్డ్ సింపుల్ ఎక్సర్‌సైజ్ ఏంటంటే మనకి క్యాట్ క్యామెల్. ఈ 3 నేను డెమాన్‌స్ట్రేట్ చేస్తాను. ఇది వన్ బై వన్ మీరు చూసుకోండి. నర్వ్ స్ట్రెచ్ చేయండి, పెల్విక్ టిల్ట్ చేయండి, అదేవిధంగా క్యాట్ క్యామెల్ చేయండి. గ్రాడ్యుయల్‌గా మీ సింప్టమ్స్ ఆఫ్ సయాటికా అనేవి దీంట్లో మెల్లగా తగ్గుతూ ఉంటాయి. ఏమవుతుందంటే మనకి లాంగ్ లాస్టింగ్ సయాటికా అనేది ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళకి క్రానిక్ లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే మనకి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు బాధపడుతున్నారో ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే క్రానిసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రికవరీ అనేది కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో సయాటికా అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుందండి. ఎందుకంటే చాలా మందికి పెయిన్ అనేది అగ్రివేటింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏ చిన్న పని చేస్తే కూడా మనకి షార్ప్ షూటింగ్‌లో గానీ, షాక్‌లా గానీ వస్తూ ఉంటాయి. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ కండిషన్. గ్రాడ్యుయల్‌గా మీరు దీన్ని రికవరీ పొందొచ్చు. బట్ మీకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్. స్లో రికవరీ ఉంటుంది చాలా మందికి. మీకు ఎంతైతే మీకు పెయిన్ ఉన్నదో గ్రాడ్యుయల్‌గా ఆ పెయిన్ తగ్గుతుందా లేదా అనేది మీరు ఒక చిన్న బుక్ పెట్టుకొని రోజుకి పెయిన్ ఏ లెవెల్‌లో ఉన్నది, అదేవిధంగా ఎలా తగ్గుతుంది, ఎంత తగ్గిందని పెట్టుకోండి. ఈ జర్నలింగ్ చేయడం వల్ల మీకేమవుతుందంటే సయాటికా సింప్టమ్స్ అనేవి మనకి తగ్గుతున్నాయా లేదా అనేది మీకు బాగా ఒక క్లారిటీగా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు నా లో బ్యాక్ పెయిన్ బుక్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. అది మీకు చిన్న ఫ్రీ బుక్ అది. సో, అది గ్రాడ్యుయల్‌గా మీరు మెయిల్ ఐడీ పెట్టారనుకుంటే మీ బుక్ మీకు వచ్చేస్తుంది.
సో ఆ బుక్లో మొత్తం అని పెట్టాను. పెయిన్ అంటే ఏంటి, సయాటిక్ అంటే ఏంటి, అదేవిధంగా లో బ్యాక్ పెయిన్లో చేయవలసిన ఎక్సర్సైజ్ అన్ని ఆ బుక్లో ఉంటాయి. ఆ చిన్న పీడిఎఫ్ కాపీలో మీరు ఎక్సర్సైజ్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ సిరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.